వెల్కమ్ టు ఇండియా టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు గంభీరావుపేట మండలం కేంద్రంలో మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ 77వ జయంతి వేడుకలు పూలమాలలు వేసి ఘనంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల కమలాకర్, జాతీయ మాలల ఐక్యవేదిక జాతీయ కార్యదర్శి బిట్ల శివ, శ్రీనివాస్ కుమార్ హాజరై వేడుకలను నిర్వహించారు. కీర్తిశేషులు ప్రజాయుద్ధ నౌక తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక భూమిక పాత్ర పోషించినటువంటి పెద్దలు గౌరవనీయులు గద్దరన్న గారి జయంతిని గంభీరపేట మండల కేంద్రంలో ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నప్పటికీ చాలా బాధాకరంగా ఉన్నది. ఈరోజు గద్దరు లేని లోటు ఈరోజు జాతీయ స్థాయిలో కనబడుతూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు భారత రాజ్యాంగం కోసం ఫైట్ చేస్తూ ఉంటే మరొక వైపు ఈరోజు మనవాద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు కుట్ర చేస్తూ ఉన్నది. ఈరోజు గద్దర్ గారి జయంత్యోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఈ యొక్క జయంతి కార్యక్రమాల్లో మేము బిజీగా ఉంటే తేదీ 27 నాడు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గద్దర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గద్దర్ని ఏమని విమర్శించాడు అన్నది మీ అందరు